తమిళనాడు రాజకీయాల్లో విజయ్ పెను సంచలనం సృష్టించారు. కింగ్ మేకర్ నుంచి కింగ్ గా మారి ఇప్పుడు అక్కడ సీఎం కుర్చీలో కూర్చోబోతున్నారు. తమిళ రాజకీయాలు అక్కడ విజయ్ సృష్టించిన సునామీ దేశవ్యాప్తంగా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సినిమా వాళ్ళు రాజకీయాల్లో రాణించలేరు, సినిమాలు వేరు రాజకీయాలు వేరు అని ఎద్దేవా చేసిన వాళ్లకు విజయ్ గెలిపే ఓ సమాధానం. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న సినిమా స్టార్లు రాజకీయాల వైపు మరింత ఆసక్తి చూపించడం ఖాయంగా కనిపిస్తుంది. అంతలా ప్రభావం చేస్తున్నారు విజయ్. అయితే విజయ్ గెలుపు మాత్రం రజనీకాంత్ లో పశ్చాత్తాపం కలిగిస్తుందన్న కోణంలోనూ ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఎందుకంటే విజయ్ కంటే ముందే రజనీకాంత్ రాజకీయాల్లోకి వద్దామనుకున్నారు. అందుకు తగిన అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. తరచూ ఫ్యాన్స్ తో మీటింగులు పెట్టేవారు. అదిగో ఇదిగో అంటూ ఏళ్ల తరబడి ఊరిస్తూ వచ్చారు. కానీ చివరికి చేతులెత్తేశారు. పెరిగిపోయిన వయసుని సాకుగా చూపించి రాజకీయాల్లోకి అడుగు పెట్టకముందే రిటైర్మెంట్ ప్రకటించేశారు. రాజకీయాల్లోకి వస్తే గెలుస్తానన్న గ్యారంటీ లేదు, పైగా విమర్శల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే రజనీకాంత్ ధైర్యం చేయలేకపోయారు. అదే సమయంలో విజయ్ ధైర్యంగా ముందుకొచ్చారు. సోలోగా నిలబడ్డారు, ఒక్కడే పోరాడారు, ఫలితం దక్కించుకున్నారు. సినిమా వాళ్లకు రాజకీయాల్లోనూ మనుగడ ఉంటుందని నిరూపించాడు. పార్టీ స్థాపించిన అతి తక్కువ సమయంలోనే సీఎం కుర్చీలో కూర్చోబోతున్నారు విజయ్. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే ఇలాంటి విజయమే దక్కేదా అనేది ఖచ్చితంగా ఊహాజనితమైన ప్రశ్నే. కానీ రజనీ తప్పకుండా ప్రభావం చూపించి ఉండేవాడు. కనీసం కింగ్ మేకర్ అయినా అయ్యుండేవాడు. అన్నీ కలిసొస్తే విజయ్లా అధికారాన్ని అందిపుచ్చుకునేవాడేమో కానీ రజనీ ధైర్యం చేయలేకపోయారు. ధైర్యవంతులకు అదృష్టం కలిసి వస్తుందనే ఓ సామెత ఉంది. విజయ్ అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్.